కాంతారా ఈ లో బడ్జెట్ సినిమా ఏ రేంజ్ హిట్ కొట్టిందో చెప్పక్కర్లేదు. కాంతారా సీక్వెల్ షూటింగ్ కూడా పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న మూవీ యూనిట్ రిలీజ్ కు రెడీ అవుతోంది. అంతలోనే కాంతారా 3 పై గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. పార్ట్ 3 లో టాలీవుడ్ కు చెందిన పాన్ ఇండియా హీరో ఎంట్రీ ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. కంటెంట్ బాగుంటే సినిమా హిట్, కథలో పస లేకపోతే ఎంత ప్రచారం చేసినా సక్సెస్ కొట్టడం కష్టమే. 2022లో వచ్చిన కాంతారా మూవీ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఈ సినిమా రిషబ్ శెట్టి డైరెక్ట్ చేయడంతో పాటు మూవీలో కీ రోల్ ప్లే చేశాడు. ఇప్పుడు పార్ట్ 2 కూడా తీస్తున్నారు. అప్పుడే కాంతారా 3 పై న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సీక్వెల్లో రిషబ్ శెట్టితో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ కాంబినేషన్ కన్ఫర్మ్ అయితే ఇది ఖచ్చితంగా పాన్ ఇండియా స్థాయి మూవీ అవడం పక్కా. గతంలో జూనియర్ ఎన్టీఆర్ తన తల్లి శాలిని నందమూరితో కలిసి బెంగళూరు వెళ్లినప్పుడు రిషబ్ శెట్టి వారికి ఆతిథ్యం ఇచ్చాడు. ఈ సందర్భంలోనే రిషబ్ ఎన్టీఆర్ తో కాంతారా 3 కథపై డిస్కస్ చేశాడని అంటున్నారు. ఎన్టీఆర్ కి స్టోరీ బాగా నచ్చి ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. ఎన్టీఆర్ తల్లి కర్ణాటకలోని కుందాపూర్కు చెందినవారు కావడంతో కాంతారాలో చూపించిన కోలా రిచువల్స్ తో ఆమెకు ప్రత్యేక అనుబంధం ఉండడం కూడా ఈ కాంబినేషన్ కు బలం చేకూర్చినట్లు సమాచారం. ఈ బాండింగ్ తో ఇద్దరూ కలిసి సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంతారా 3లో ఎన్టీఆర్ పాత్ర గురించి ఊహాగానాలు మరింత జోరందుకున్నాయి. రిషబ్ శెట్టి రూపొందించే ఈ సీక్వెల్లో ఎన్టీఆర్ కేవలం క్యామియో కాకుండా కథలో కీలకమైన పాత్రలో కనిపించే అవకాశం ఉందని టాక్. ఇది నిజమైతే కాంతారా 3 బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమన్న అంచనాలున్నాయి.